రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారంటే చాలు ఆయన భద్రతా ఏర్పాట్లపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలవుతుంది. ఆతిథ్య దేశాలు తమ వంతు ఏర్పాట్లు చేసినప్పటికీ పుతిన్ ప్రయాణాల వెనుక అత్యంత కట్టుదిట్టమైన రహస్యమైన భద్రతా వలయం ఉంటుంది. ఈ భద్రత మనకు కనిపించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా, దాదాపు అదృశ్యంగా పనిచేస్తుంది. రవాణా నుంచి వ్యక్తిగత భద్రత వరకు ప్రతి అంశాన్ని రష్యాకు చెందిన అత్యంత రహస్య ఏజెన్సీల్లో ఒకటైన ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ FSO పర్యవేక్షిస్తూనే ఉంటుంది. కనిపించని భద్రతా వలయం మనం చూసినట్లయితే పుతిన్ చుట్టూ కనిపించే బాడీ గార్డులు కేవలం పైపొర మాత్రమే. అసలైన భద్రతా వ్యవస్థ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. KGB ప్రోటోకాల్స్ ఆధారంగా పనిచేసే FSO ఈ మొత్తం వ్యవస్థను నడిపిస్తుంది. పుతిన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్ నుంచి ఎంపిక చేస్తారు. వీరి ఎంపిక ప్రక్రియ అత్యంత కఠినంగా ఉంటుంది. అభ్యర్థులు 35 ఏళ్లలోపు ఉండాలి. అలానే 180 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. విదేశీ భాషల్లో ప్రావీణ్యం, పూర్తి నేపథ్య విచారణ, విధేయత పరీక్షలు తప్పనిసరి. 2023లో రష్యా నుంచి పారిపోయిన మాజీ బాడీగార్డ్ గ్లోబ్ కర్కలోవ్ ప్రకారం పుతిన్ చాలా రహస్య జీవితం గడుపుతారు. ఆయన మొబైల్ ఫోన్లు వాడరు. కొన్నిసార్లు ప్రయాణానికి ప్రత్యేక రైలును ఉపయోగిస్తారు. ఆయన భద్రతా బృందంలో స్నైపర్లు, డ్రోన్ ఆపరేటర్లు, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ నిపుణులతో పాటు కమ్యూనికేషన్ యూనిట్లు కూడా ఉంటాయి. అసలు ఆహారం, పరిశుభ్రత, కఠిన నిబంధనలు మనం చూసినట్లయితే పుతిన్ వంటగదిలో పనిచేసే చెఫ్లు ఖచ్చితంగా గ్లౌస్ ధరించాలి. రోజుకు చాలాసార్లు యూనిఫామ్ మార్చుకోవాలి. వారి చేతులకు ఏమైనా గాయాలున్నాయేమోనని నిత్యం తనిఖీ చేస్తారు. వంటలకు ఉపయోగించే ప్రతి పదార్థాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అయినప్పటికీ పుతిన్ తినే ప్రతి పదార్థాన్ని ఆయన భద్రతా సిబ్బంది ముందుగా రుచి చూస్తారు. ఒకవేళ ఆహారంలో విషయం కలిపితే అది అధ్యక్షుడి కంటే ముందు వారిపై ప్రభావం చూపాలన్నది దీని ఉద్దేశం. పుతిన్ ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంటారని, రాత్రిపూట మాంసాహారాన్ని పరిమితంగా తీసుకుంటారని, అలానే అరుదుగా మద్యం సేవిస్తారని చెప్తారు. ఆయన వాడే వాహనాలు, విమానాలు చూసినట్లయితే విదేశాల్లో పుతిన్ బుల్లెట్ ప్రూఫ్ RS సెనట్ లిమోనిస్ కార్ లో ప్రయాణిస్తారు. ఇది గ్రెనేడ్ దాడులను సైతం తట్టుకోగలదు. అత్యవసర ఆక్సిజన్, ఫైర్ సప్రెషన్, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలో ఇందులో ఉన్నాయి. ఆయన ప్రయాణించే ఇల్యూషన్ IL-96-300 PU విమానాన్ని ఫ్లయింగ్ ప్లూటన్ అని పిలుస్తారు. ఇందులో సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థలు, వ్యాయామశాల, వైద్య కేంద్రం, సమావేశ గదులతో పాటు అణ్వస్త్ర దాడులకు ఆదేశాలు ఇచ్చే పరికరాలు కూడా ఉంటాయి. ఆయన ఆరోగ్య రహస్యం కోసం పూప్ సూట్ కేసు అనేది మెయింటైన్ చేస్తుంటారు. పుతిన్ ప్రయాణాల్లో అత్యంత విచిత్రమైన రహస్యమైన అంశం ఆయన శరీర వ్యర్థాల సేకరణ. విదేశీ గూఢచారుల సంస్థలు ఆయన మల, మూత్ర నమూనాలను విశ్లేషించి ఆరోగ్య గురించి తెలుసుకునే ప్రమాదం ఉందని రష్యా భావిస్తుంది. అందుకే ఆయన వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి సీల్ చేసి ఒక సూట్ కేసులో భద్రంగా మాస్కోకు తిరిగి తీసుకువస్తారు. 2019 సౌదీ అరేబియా పర్యటనలో కూడా ఈ పద్ధతిని అనుసరించినట్లు నివేదికలున్నాయి. BBC మాజీ జర్నలిస్ట్ ఫరిదా రస్తమోవా కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. 1999లో పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పద్ధతిని పాటిస్తున్నారని ఆమె తెలిపారు.